సీమాంధ్ర పాలకుల యొక్క కబంధ హస్తాల్లో నలిగిపోతున్న తెలంగాణని, బందీలుగా ఉన్న తెలంగాణని విడిపియాలని ఎట్లయితే కేసీఆర్ ఆ రోజు 29 నవంబర్ 2009 నాడు దీక్ష చేసినాడో, ఈ రోజు మనం అదే 29 నవంబర్ రోజు 15 సంవత్సరాలైంది. ఈ రోజు సంవత్సరమైంది కాంగ్రెస్ పార్టీ వచ్చి. ఆ రోజు ఎట్లయితే సమైక్య పాలకుల చేతిలో తెలంగాణ బందీ అయిందో, ఈ రోజు రేవంత్ రెడ్డి చేతిలో ఇవాళ తెలంగాణ బందీ అయి ఉన్నది. ఇల్లు కూలగొడుతున్నాడు, భూములు గుంజుకుంటున్నాడు. ఎవరు ప్రశ్నిస్తే వాళ్ళని కేసులు పెడుతున్నాడు, జైళ్లలో దోస్తున్నాడు. ఇవాళ తెలంగాణ రేవంత్ రెడ్డి చేతిలో, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేతిలో బందీ అయిపోయి విలవిల్లాడుతున్నది. కాబట్టే 2009 29 నవంబర్ రోజు కేసీఆర్ ఏదైతే దీక్ష పూనిండో, ఈ రోజు మనందరం కూడా దీక్ష పూనాల్సిన అవసరం ఉన్నది. మళ్ళీ అదే దీక్ష రోజు, అదే 29 నవంబర్ రోజు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి చేతిలో నుండి బందీ అయినటువంటి ఈనాటి తెలంగాణని బయటకు తీసుకురావాల్సిన బాధ్యత మన మీదనే ఉన్నది అని చెప్పి మీ అందరికీ పేరు పేరున నేను మనవి చేస్తాను. నీళ్లు లేని, కరెంటు లేని, ఉపాధి లేని తెలంగాణని పుష్కలంగా కరెంట్ ఇచ్చి, పుష్కలంగా నీళ్లు ఇచ్చి, ఇవాళ దేశంలోనే నంబర్ 1 పర్ క్యాపిటల్ ఇన్కమ్ తలసరి ఆదాయం గల రాష్ట్రంగా కేసీఆర్ తీర్చిదిద్దుతే 10 సంవత్సరాల కాలంలో కేవలం వీడొచ్చి 11 నెలల కాలంలోనే మొత్తం తలకిందులు చేసి పెట్టేసింది. పెరిగిన భూముల ధర దిగిపోయింది, రైతు బంధు వచ్చేది ఆగిపోయింది, బతుకమ్మ చీరలు వచ్చేటి ఆగిపోయినాయి, వచ్చే 2000 పెన్షన్ చక్కగా లేదు, కొద్ది మందికి వేసి రుణమాఫీ మొట్టమంటాడు, బయట వ్యాపారుల ప్రైవేట్ వాళ్ళకి అమ్ముకుంటట్టు చేసిండు వరంతా వడ్లన్నీ. మిగిలిన కొద్ది మంది బోనస్ అని ఏదో చెప్పి అట్ల కోసం మొత్తం తెలంగాణని తలకిందులు చేసిండు. కాబట్టి వాళ్ళు ఎక్కడికి పోయినా అంటున్నారు మళ్ళా మీరే, మళ్ళా మీరే. ఇదే మాట ఏడికి పోయినా 4 ఏళ్ళు అవసరం లేదు. భారత్ చెప్పిండు 100%. 2020లో జమిలీ ఎన్నికలు వస్తున్నాయి, సంవత్సరం అయిపోయింది, ఇంకో 6 నెలలు పోతే సంవత్సరం అంతా ఎలక్షన్ అయ్యి. కాబట్టి సోదరులారా, తోటి ఉద్యమకారులారా, సరే జరిగింది, ఇక ముందట అట్లా జరగదు. ఇక ముందట అంత మీరే, అంత మీదే, బాధ్యత మీదే, కొట్టాడు మీరే, రేపు రోజున అధికారం కూడా మీదే, ఇవాళ బాధ్యత కూడా మీదే. డెఫినెట్ గా అందరం సమీక్షించుకుంటాం. ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా ఎక్కడ పొరపాట్లు జరిగినా, ఏం పొరపాట్లు జరిగినాయి అవన్నీ కూడా సమీక్షించుకుంటాం. ఇంతకుముందు జరిగిన పొరపాట్లు జరగకుండా చూసుకుంటాము అని చెప్పి మీ అందరికి నేను మాట ఇస్తాను. సరే, ఒకవేళ ఎక్కడో అవసరం వచ్చింది అంటే మీ ఒక్క ఫోన్ కాల్ చాలు, మొత్తం జిల్లా పార్టీ అంతా మీ దగ్గర ఉంటుంది అని చెప్పి నేను మాట ఇస్తాను. ఎవ్వరికి భయపడేది లేదు. కాబట్టి ఇవాళ ఈ 29 నవంబర్ దీక్షా దివస్ ని స్ఫూర్తిగా తీసుకొని ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, అధికార మదంతో కళ్ళు నెత్తికెక్కిన ఈ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని, వాళ్ళ చేతిలో బందీగా ఉన్నటువంటి తెలంగాణని విడిపించుకొని మళ్ళీ మనం ప్రజలకు తోడయ్యే, చేరువయ్యే స్ఫూర్తి మనం తీసుకోవాలా అని చెప్పి మీ అందరికి నేను పేరు పేరున మనం చేసుకుంటూ, ఈ జిల్లా నుండి ఒక ఆయన పిసిసి అధ్యక్షుడు అయింది, మంచిదే పాపం, ఈ జిల్లా నుండి ఒక పార్టీకి అధ్యక్షుడైనా అని అనుకున్నాం. కానీ ఆయన మొన్నెప్పుడో మాట్లాడుతూ ఇక టిఆర్ఎస్ పార్టీ ఉన్నది, వచ్చే ఎన్నికల లోపల మాయమవుతుంది అని కళ్ళు నెత్తికెక్కిన మాటలు మాట్లాడి, ఇక ఒకడంటాడు
కేసీఆర్ ఆనవాళ్ళకు లేకుండా చేస్తారట. మేమందరం ఎవరం, మనందరం ఎవరం? కేసీఆర్ ఆనవాళ్ళం కాదా? చేస్తావురా? మమ్మల్ని ఆనవాళ్ళు లేకుండా చేస్తావు. లగచర్లలో భూములు కోల్పోతున్న నా అక్క చెల్లెళ్ళు, దివాల్పూర్లో భూములు కోల్పోతున్న నా రైతులు, వాళ్ళు తిట్టే తిట్లను చూస్తే ఎవరు ఆనవాళ్ళు లేకుండా పోతాయో నీకే అర్థమవుతుంది. ఏ ముఖ్యమంత్రి కూడా ఇన్ని తిట్లు ఎవరు తిని ఉండవచ్చు ఇంత గలీజ్గా. ఈ ముఖ్యమంత్రి ప్రభుత్వం ఎంత హౌలే ప్రభుత్వం, హౌలే ముఖ్యమంత్రి లఫంగాలంటే ఎంత చిల్లర్. ఇవాళ మనం రాష్ట్రం అంతా ఈ కార్యక్రమం పెట్టుకున్నామా? 10 రోజుల మూలే కేటీఆర్ డిక్లేర్ చేసిండా? ఇంత పెద్ద ఎత్తున మరి మంది వస్తున్నారు, ఇంటెలిజెన్స్ రిపోర్ట్ పోయింది. ఏంటి ముఖ్యమంత్రికి పోయింది ఇంటెలిజెన్స్ రిపోర్ట్. ఏం చేయాలి మరి? రేపు టీవీలు అలానే చూపిస్తాయి, పేపర్లు అలానే రాస్తాయి. నిజామాబాద్కి ఇంత పెద్ద ఎత్తున మంది జమైందంటే ఇంత చిల్లర వేసామంటే అన్ని జిల్లాలలో వాళ్ళ మంత్రుల ప్రోగ్రాం పెట్టిరు. అన్ని జిల్లా కేంద్రాలు ఇవ్వరు, ఒక్కొక్క జిల్లాకు ఒక్కొక్క మంత్రిని పంపించారు, గవర్నమెంట్ ప్రోగ్రాం పెట్టిరు. మొగోడు అయితే శాతం అయితే నువ్వు చెప్పిన మాట చేసి చూపించాలి. ఈ చిల్లరేసాలుగా ఆపుతావు. ఎన్ని ప్రోగ్రాంలు పెట్టి ఎంతమందిని ఆపుతావు నువ్వు?